అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అంటే ఒక స్టేట్‌కి సంబంధించిన లీడర్ ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలిచాడని గర్విస్తారా? లేకపోతే ఇక్కడ అభివృద్ధి చేపించుకుంటారా? అభివృద్ధి చేయించుకుంటారండి. ఏ రకంగా? అన్ని రకాలుగా కేంద్రం సపోర్టుతో, ఇక్కడ వర్మ గారి సపోర్టుతో అన్ని రకాలుగా అభివృద్ధి చేయించుకుంటారు. అది ఇక్కడ పిఠాపురంలో ఇప్పటివరకు ఇక్కడ ఏమేమి లేవు, సమస్యలు ఏమున్నాయి? అన్ని సమస్యలండి పిఠాపురానికి. పిఠాపురం అంటేనే లోకువా ప్రతి ఒక్కరికి. రావడం, ఎక్కడి నుంచో రావడం, గెలిచేయడం, పోవడం, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓట్లు ఆడనే రావడం. ఇప్పుడు అలాగే చేస్తున్నారండి. వైఎస్ఆర్సీపీ ఏం చేస్తున్నారు? ఆవిడకి ముందు ప్రజారాజ్య పార్టీలో గెలిచింది, వెళ్ళిపోయింది. గెలుచుకుంది ఆడపడుచు అంది, వెళ్ళిపోయింది. ఆడపడుచు ఏం చేద్దండి? అమ్మగారి ఇంటికంటే దోచుకుపోద్ది. అలా దోచుకుపోయింది. మళ్ళీ ఎంపీగా వచ్చింది, మళ్ళీ 5 సంవత్సరాలు కనపడలేదు. ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతుంది. ఏ రకంగా అడుగుతుంది? ఏ రకంగా హక్కు ఉంది ఆవిడకి? ఇప్పుడు వర్మ గారు ఉన్నారు, నిత్యం ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో ఉండి సేవ చేశారు. పిలిస్తే పలికేవాడు. ఆయన ఏమంటున్నాడు? బంగారం పళ్ళులో పెట్టి పవన్ కళ్యాణ్కి తిరగక్కర్లేదండి. ఇక్కడ ఆయన ఏం అనవసరం చేయక్కర్లేదండి. బంగారం పళ్ళులో పెట్టి ఉదయం 7 గంటలకు వస్తున్నారండి ఆయన. ఎండా కొండ లేకుండా ఈవినింగ్ 7-8 గంటలకు ఇంటికి వెళ్తున్నాడు. 24 గంటలు ఆయన తిరుగుతున్నాడు. స్టార్ట్ చేస్తున్నారండి. మేము ఇంకా వెళ్ళిపోతున్నామండి. ఎండకి వెళ్ళిపోతున్నాం మేము. ఆయనకి ఎండగడ్డ వెళ్ళిపోతలేదండి. నాకు ఎండా కొండ కాదు. పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజార్టీ లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి మనం. నా మెజార్టీ నాకు 48,000 వచ్చింది. ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీతో మనం గెలిపించాలి. మనం బహుమతి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి. పిఠాపురం నియోజకవర్గాన్ని బహుమతి కింద ఇవ్వాలని చెప్పేసి అలాగే అంటండి. అలాగే ఆ భిక్షని ఎందుకు అంటారండి? భిక్ష కట్టడం ఏం కాదండి. ఒక అధనాయకుడు. అవును, దాని గొడవ లేదండి. మనకి బాధ్యత తప్పిపోయారండి చంద్రబాబు నాయుడు గారు. ఏమని పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం పోటీ చేస్తున్నారు, మీరు గెలిపించి తీసుకురావాలి. అదేనండి భిక్ష. అవన్నీ ఎవరో అంటారండి, అయ్యేం కాదు. ఒక బాధ్యత తప్పిపోయారండి. ఓడిపోవడం అన్నది కలండి. ఇంకా ఆ మాట మీరు అనొద్దు. ఎవరి మీద ఎవరు పడదండి. జెన్యున్ గా చేస్తున్నారండి. ఆయనే అంతటోడే పరమాత్మ లాంటి జెన్యున్ గా చేస్తున్నాడు. ఆయన వెనకాల మేము చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఊపు మెజార్టీ పక్కాగా 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుంది. అదండి. ఏమీ లేదండి. పెద్ద పెద్ద లీడర్లు వచ్చి ఎక్కడో వాళ్ళు అల్లిపోయారండి. అల్లిపోయి వస్తున్నారండి ఇక్కడికి. రాజు మన ఓటమి పక్క అనేసి వీళ్ళు ఏదో చేద్దామని వస్తున్నారండి. నమ్మరు కదండి. ప్రజలు ఎరువులు ఏం కదండి, అందరికీ తెలుసండి. వాటర్కి అన్నీ తెలుసండి. నాయకుడి కన్నా వాటర్ బలమైనడండి. ఆయనకి అన్నీ తెలుసండి వాళ్ళకి, ఓటర్లకి. జగన్మోహన్ రెడ్డి గారికి గాయం జరిగింది, ఏమండి కోడికత్తి అయిపోయిందండి. బాబాయ్ శవం అయిపోయిందండి. ఇప్పుడు రాయి ఉందండి. ఎన్ని చేస్తాడండి? ఎన్ని చేసి ఏం చేయలేకండి ఇది ఏంటి? ఏదో పథకాలను ఇస్తున్నారండి. అమ్మ కూడా ఇస్తున్నారండి. అమ్మ కూడా 13,000 ఇస్తున్నాడు. ఏంటండి ఇది వరకు మా పిల్లోడికి 20,000 ఫీజు కట్టుకోండి నేను, ఫీజు ఆటోకి. ఇప్పుడు ఇవాళ 45,000 కడుతున్నానండి నేను. ఎందుకంటే 13,000 ఇవ్వమని ఎవరు చెప్పాడండి? మమ్మల్ని బాధించమని ఎవరు చెప్పారండి? నిత్యావసరాలు తగ్గించమనండి, అవి చేయమనండి. అవి చేయలేదండి. అన్ఫిట్ అయిపోయాడండి ఆయన సీఎంగా. ఇంకా ఆయన పనికిరాడండి. ఇంకా ఆయన ఇంటికి పంపిస్తారండి. మధ్య ఏర్లే పారుతుందండి. కొకేను, గంజాయి. మా ఊరికి ఇప్పుడు 3 రోజుల నుంచి మేము కర్ఫ్యూ పెట్టామండి. మా ఊర్లో పెద్దలందరూ కలిపి కోలం గ్రామంలో కర్ఫ్యూ పెట్టామండి. రాత్రి 10 దాటితే ఎవరో తిరగకూడదు. మందు అమ్మినా, మందు పబ్లిక్గా తాగినా అరెస్ట్ చేయించేస్తామని చెప్పేసి మేము చేసుకుంటున్నాం ఊళ్ళో పెద్దలందరూ కలిపి. ఇప్పుడు దాకా లేదండి. మహానుభావుడు ఎక్కాడండి, సర్వనాశనం అయిపోయిందండి. పిల్లల భవిష్యత్తు పోయిందండి. అవునండి, అవునండి, అవునండి. గంజాయిలు, కొకేన్లు వస్తున్నాయండి. తప్పుదారి పట్టిస్తున్నారండి. వాళ్ళు మొత్తం సర్వనాశనం చేయడానికి సీఎంగా అయ్యాడండి. ఒక సైన్స్ అని చెప్పాడండి. ఒక సైన్స్ ఇచ్చినందుకు సాధించేయడండి. అది సిద్ధం పద్ధం ఇంకా అవన్నీ అనవసరం సార్. ఇంకేం రాదండి. ఆయన సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చండి. ఇంటికి పంపిస్తారండి. అదండి. ఓకే సార్, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ముద్రగడ పద్మనాభం గారు కంకణం కట్టుకున్నారంటూ చాలా మంది చెప్తున్నారు. ఆయన సపోర్ట్ కూడా వంగ గీత గారికి చేస్తున్నారు. సో దాన్ని మీరు ఎట్లా చూస్తాం? ఎలా చూస్తున్నామండి? మాకు ఏ పార్టీ ఆ పార్టీకి చేసుకుంటే మేము తెలుగుదేశానికి చేస్తాం. తెలుగుదేశం జనసేనకి చేస్తుంది. పక్కాగా గెలిపించుకుంటాం మేము. అంటే ముద్రగడ పద్మనాభం మా పక్క నియోజకవర్గం వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారండి? వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టారు కదా ఇక్కడ. అదేండి పెట్టారండి. వాళ్ళకి ఏదో మామూలుగా వైసీపీ మనుషులు ఉంటారు. వైసీపీ మనుషులు వాళ్ళ వెనకాల తిరుగుతారు. మా దాంట్లో వాళ్ళు తీసిపోరు కదా.
ఇప్పుడు జనసేన మనుషులు కానీ తెలుగుదేశం మనుషులు కానీ తీసుకుపోరు. 2 పార్టీలు టైఅప్ అయ్యి చక్కగా గెలిపించుకుంటాం మేము. ఓకే. పవన్ కళ్యాణ్ గారు పక్కా గెలుస్తారు. వర్మ గారు సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలవడం కష్టమా? వర్మ గారు సపోర్ట్ లేకపోతే అంటే మీరు కానీ తీసుకుపోతారా వర్మ గారిని? ఏంటి వర్మ గారు ఇంకా పవన్ కళ్యాణ్ మనిషే కదా ఇప్పుడు. ఇంకా సపోర్ట్ లేకపోవడం ఇప్పుడు ఉంటుంది. అంటే తన వర్మ గారి అభిమానుల్లో కొంతమందిలో అసంతృప్తి ఉందని విన్నాను నేను. వర్మ గారి అభిమానులు అండి మేము. వర్మ గారు చెప్తేనే చేస్తాం మేము. మరి ఎండ కొండ లేకుండా తిరుగుతున్నాం మరి పవన్ కళ్యాణ్ గారు జెండా పట్టుకునే. మరి ఇంకా చాలా మంది ప్రజలు కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు, ఆయన ప్రచారం చేయట్లేదు అని చెప్పేసి అంటారు. స్టేట్ లీడర్ అండి ఆయన. స్టేట్ లీడర్ ఎందుకు వస్తారు? మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టిన దగ్గర చంద్రబాబు నాయుడు గారు క్యాన్వాసింగ్ చేసుకుంటాడా? ఆయన స్టేట్ లీడరు. ఇప్పుడు ఎంపీ గారు ప్రతి ఇంటింటికి తిరిగి ఓటు అడగలరా? ఇప్పుడు ఎంపీకి పెట్టిన వాళ్ళు ఎంపీ సింబలే చూపిస్తారు తప్ప ప్రతి ఇంటింటికి తిరిగి ప్రోగ్రాంలో ఉండరు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టేట్ లీడరు. ఆయన రాష్ట్రంలో ఎన్ని వేల ఓట్లతో పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ గెలిపించుకుంటారు? పవన్ కళ్యాణ్ గారికి ముందు వర్మ గారి మీద ఇంకా ఎంతో కొంత మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మేము. వర్మ గారికి వర్మ గారు ఒక 47,000 ఓట్లతో గెలిచారని విన్నాను. 50,000 దాటుతుందని వర్మ గారు రికార్డుని బదులు కొడతాడు ఈయనని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. నా పేరు శివ. మాది పిఠాపురం మండలం మంగతుర్తి విలేజ్ అండి. ఇది ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా మహాపాదయాత్ర ప్రారంభించామండి. మేమందరం మాకు నిజంగా టీడీపీ ఎంతో సహకరిస్తుందండి ఈ పాదయాత్రకే. మేమందరం కలిసి పవన్ కళ్యాణ్ గారికి సహకరిస్తున్నారా? వర్మ గారు బాగా సహకరిస్తున్నారా? సార్ వర్మ గారు సహకరిస్తేనండి. వర్మ గారికి మంచి మంచి ఓటింగ్ ఉందండి. ఆల్రెడీ వర్మ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తే కనుక 1,00,000 ఓట్ల మెజార్టీ ఇక్కడ నేను బంగారు పళ్ళులో పెట్టి అప్పచెప్తానని వర్మ గారు ఆ రోజు ప్రకటించారండి. అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ నిజంగా ఎలక్షన్ అవనే నిజంగా బంగారు పళ్ళులో పెట్టి మా ఎస్వీఎస్ఎన్ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్ కింద అందిస్తారండి. ఈ పిఠాపురం అనే గ్రామాన్ని బంగారంగా తీర్చిదిద్దుతారండి. ఇది ఆధ్యాత్మికంగా ఇది పిఠాపురం అనే గ్రామం ఒక ఆధ్యాత్మికానికి సంబంధించిన ఇక్కడ స్వయంభు దత్తాత్రేయ క్షేత్రం ఉంది. ఇది ఒక ఆధ్యాత్మిక టూరిస్ట్ గా ఈ తీర్చిదిద్దడానికి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మొత్తం తెలుగుదేశం 3 కలిపి పిఠాపురం ఒక స్థాయిలోకి తీసుకెళ్తాయండి. దీన్ని పర్యాటక కేంద్రంగా ఈ జిల్లాను పర్యాటక స్థాయిలో తీర్చిదిద్దుతారండి. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. జనం కూడా అందరూ నిర్ణయించుకుని ఉన్నారు. భారీ మెజార్టీ అందించినాకే మొత్తం యూత్ కాడి నుంచి అందరూ కూడా ఒకప్పుడు ఏదో కుర్రోళ్ళ పార్టీ అనుకునేవారండి. కుర్రోళ్ళ పార్టీ కదా, ఇది పెద్దల పార్టీ అండి. ఎలా వృద్ధులు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 60 ఏళ్ళు మహిళలు ముసలి వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడానికి అందరూ నిర్ణయించుకుని ఉన్నారండి. అంటే బయట చాలా టాక్ అయితే వినిపిస్తుంది, వంగ గీత గారు కూడా ఇక్కడ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వంగ గీత ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కదా. సో దాని గురించి అంటే వంగ గీత గారి పరిపాలన ఇక్కడ గడిచిన 5 సంవత్సరాల్లో ఎలా ఉంది? బాగాలేదా? అందుకే ప్రజల వ్యతిరేకత చెప్తున్నారా ఏంటి? వంగ గీత అయితే ఆమె మంచి వ్యక్తి అండి. కానీ ఆమె ఎంచుకున్న పార్టీయే మంచిది కదండి. ఒక అవినీతి పార్టీలో ఉన్నారండి ఆవిడ. ఇలా ఆడబడిచి అయితే అవ్వచ్చండి, మేము ఆదరిస్తాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజార్టీ ఇవ్వడానికి పిఠాపురం నియోజకవర్గం నిర్ణయించుకుందండి. ఇది 3 పార్టీలు కలిసి ఇలా అగ్రస్థానంలో పిఠాపురాన్ని నిలబెడతారండి. వంగా గీత కనీసం డిపాజిట్లు రావండి. ఇక్కడ వైసీపీ భయపడే ఇక్కడ మిథున్ రెడ్డిని కానీ అలాగే దాడిశెట్టి రాజాని కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఇక్కడ ఇన్ఛార్జీల కింద వయసు మళ్ళినటువంటి ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందండి. ఒక స్క్రాప్ అండి. పాత్ర ఎలా ఉంటుంది పిఠాపురంలో ముద్రగడ పద్మనాభం? సార్ ఆయన వయసు అయిపోయిన స్క్రాప్ అండి అది. ఇప్పుడు స్క్రాప్ ఇంకా పని చేయదండి. ఒక బిల్డింగ్ లో ఒక ఐరన్ వస్తువు మనం ఇనుప వస్తువు పెడితే అది బిల్డింగ్ కూలిపోయిన తర్వాత ఐరన్ ఏమవుతుంది, అది స్క్రాప్ అయిపోద్ది. ఇప్పుడు పద్మనాభం గారు కూడా ఒకప్పుడు వెలిగారు కానీ ఇప్పుడు స్క్రాప్ అండి. ఆయన స్క్రాప్ ఉపయోగపడదండి. ఏదో ఇంట్లోంచి బయటకు వచ్చి ఉద్యమం చేయడండి ఆయన. అతను కూడా బయట స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపిస్తాను, వంగ గీతాన్ని మెజార్టీతో గెలిపిస్తాను. ఇంట్లో కూర్చొని కాకమ్మ నేను బయటకు రమ్మనండి, ఒకసారి పిఠాపురం ఇలా రమ్మనండి, ఏరియాకి వచ్చి తిరగమనండి, దమ్ముంటే ప్రచారం చేయమనండి, ఎక్కడైనా సెంటర్లో ఉప్పాడు సెంటర్లోకి వచ్చి ప్రచారం చేయమనండి. ఎప్పుడు కూడా ఆయన ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవా? అసలు ఆయన వైసీపీలో జాయిన్ అయిన తర్వాత గడప దాటి బయటకు రాలేదండి పద్మనాభం గారు. రారండి. ఆయన ఏంటంటే ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తారు. ప్యాకేజీకి అమ్ముడిపోయి ఇలా
కొమ్మాల నుంచి బయటకు రాకుండా ఇంట్లో కూర్చొని దొంగ విమర్శలు చేస్తున్నారండి పద్మనాభం గారు పప్పులు ఉడికే సీన్ లేదండి. ఇంకా పద్మనాభం గారు ఒక ముగిసిన శకం అండి. పద్మనాభం గారు అయిపోయిన స్క్రాప్తో సమానం. అలాంటి స్క్రాప్ని వైసీపీలో తీసుకుని దొంగ నాటకాలు ఆడుతుందండి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి ఇక్కడ నుంచి అవన్నీ తీసుకెళ్ళి వేయలేదు కదండి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. మరి ఎందుకు భయపడి అక్కడ మిథున్ రెడ్డిని గట్రా తీసుకొచ్చి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టిందండి. జనం డబ్బులకి లంగుడిపోయే వ్యక్తులు కాదండి పిఠాపురం వాళ్ళు. మంచి మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి అందిస్తారండి. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేశారు, రాయితో కొట్టారు, ఈ న్యూస్ విన్నారా మీరు? సార్ 2019 ముందు కోడికత్తి అని ఒక డ్రామా జరిగిందండి. అలాంటి కోడికత్తి ఇప్పుడు ఒక రాయి డ్రామా అండి, అంతే. అది డ్రామాలు తప్ప ఎలక్షన్ ముందు సింపతి చూపించుకోవడానికే అండి. ఆల పార్టీ వాళ్ళ చేత చేయించుకుంటారు తప్పండి ఎవరో ఆయన మీద దాడి చేయరండి. కోడికత్తి డ్రామా ఎవలాడారండి అది 2019లో కోడికత్తి ఎవరు పొడిపించుకున్నారండి? కోడిపత్తి స్వయంగా జగన్మోహన్ రెడ్డి పొడిపించుకుని సింపతితో ఓట్లు తెచ్చుకోండి. సరే సింపతి ఇప్పుడు పని చేయమండి, మళ్ళీ అదే రాయిని ఉపయోగించారు అంతే. అప్పుడు కత్తి ఇప్పుడు రాయ, అదండి సింపతి గురించి తప్ప ఏమీ ఉపయోగం లేదండి. ఒక క్వశ్చన్ అడుగుతాను, కాపాడొద్దు. ఒకవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఆ నింద వర్మ గారి మీద పడుతుందా? సార్ ఇక్కడ 1,00,000 మెజార్టీ అండి, ఇది రాసి పెట్టుకోండి. వరమ గారి మీద పడదండి. వరమ గారు కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన కష్టపడి ఓట్లు వేయించి బాధ్యత ఆయన తీసుకున్నారు. అర్థమైందండి. వరమ గారి మీద ఏ నింద పడదో వరమ గారు బాధ్యత తీసుకున్నారు. వరమ గారికి మంచి ఓటింగ్ ఉందండి. ఆ ఓటింగ్ని ఇవాళ మెజార్టీ రూపంలో వరమ గారు చూపెడతారండి. జన సైనికుల్లో కానీ టీడీపీలో కానీ ఎలాంటి గొడవలు కానీ అట్లాంటివి ఏం లేవు కదా, అంతా సజీవంగానే నడుస్తుందా? సరే ఇవాళ జనసేన టీడీపీ బీజేపీ కలిసి అన్నదమ్ముల్లో బయలుదేరుతున్నామండి. మేము మాలో పొరపచ్చాలంటూ ఏమీ లేవండి. అందరూ కలిసే చేతనం ఏ ప్రోగ్రాం చేసినని వాళ్ళకి ఒకరు సహకరించుకొని భారీ మెజార్టీ ఇవ్వడానికి మాకు టీడీపీ కార్యకర్తలు అన్నదమ్ముళ్ళే కలిసి మేము ఈ రోజు ప్రచారం మొదలు పెడుతున్నాం. వాళ్ళు డోర్ టు డోర్ కూడా క్యాంపెయినింగ్ ముందుకు వస్తున్నారండి. తెలుగుదేశం కార్యకర్త కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉందండి. వాళ్ళు మాకు ఏ పొరపచ్చాలు లేవని మేము అందరం కలిసే చేస్తున్నామండి.